తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చిన్న సింగమల గ్రామం వేదికగా నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. సొంత టిప్పర్ లారీ ఉన్న డ్రైవర్లకు కూడా వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఈ పథకం కింద ఏటా 10,000 రూపాయల చొప్పున సాయం అందిస్తామని తెలియజేశారు. కాగా ఇప్పటి వరకు ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు మాత్రమే వాహన మిత్రను అమలు చేస్తున్నారు. రావాలి అని అంటే కనీసం అంటే ఒక 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ కోసం కానీ రిపేర్ల కోసం అయినా కానీ ఖర్చు పెట్టి ఆ 10,000 ముందే జమ చేసి ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్పనిచ్చి ఫిట్నెస్ సర్టిఫికెట్ వచ్చే కార్యక్రమం జరగదు. మరి ఈ మాదిరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు ఇంకా కాస్తో కూస్తో ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లో ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం. వీళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్ళకు తోడుగా అండగా ఉంది అని చెబుతూ ఏకంగా ఈ 3,93,655 మందికి క్రమం తప్పకుండా, అంటే కొంతమంది మళ్ళీ అమ్ముకుంటా ఉంటారు వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా, కానీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ ఏకంగా 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఎంత ఇచ్చామో తెలుసా? అక్షరాల ఈ 3,93,655 మందికి వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు కూడా పొందిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తంగా 1,296 కోట్ల రూపాయలు కేవలం వీళ్ళకిచ్చాం. మరొక్కసారి చెప్తా ఉన్నాను, వాహన మిత్ర అనే కార్యక్రమం అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్కు తోడుగా సొంత ట్యాక్సీ కానీ సొంత ఆటో కానీ కొనుక్కొని తన జీవనం సాగిస్తూ ఉన్నా, సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ 5 సంవత్సరాల 58 నెలల కాలంలో 1,296 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక మాట కూడా చెప్తా ఉన్నా. నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితాలోకి తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.